నా పేరు కార్తీక్, కాని అందరూ నన్ను చింటూ అని పిలుస్తారు. మాది వరంగల్ పక్కన ఒక పల్లెటూరు. మా ఇంట్లో అమ్మ, నాన్న, బాబాయి, పిన్ని, తాతయ్య అందరం కలిసి ఉంటాం. మా అమ్మ లక్ష్మి చూడటానికి చాలా అందంగా ఒక హీరోయిన్లా ఉంటుంది. మా నాన్న ప్రకాష్ అప్పులు ఎక్కువగా ఉండటం వల్ల ఉద్యోగం కోసం దుబాయ్కి వెళ్లారు. బాబాయ్ ఊర్లోనే ఉంటూ మా పొలం పనులు చూసుకుంటున్నాడు. మా ఊర్లో స్కూల్ 10th వరకే ఉండటంతో నా పై చదువుల కోసం అమ్మ, నేను టౌన్లో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాం. బాబాయి అప్పుడప్పుడు టౌన్కి వస్తుంటాడు. నాన్న పంపించిన డబ్బులు బ్యాంకు నుండి డ్రా చేయడానికి అమ్మను బ్యాంకుకు తీసుకెళ్తుంటాడు. ఒక్కోసారి వచ్చిన రోజే వెళ్ళిపోతాడు, ఒక్కోసారి ఒకరోజు ఉండి టౌన్ పనులు చూసుకుని వెళ్తాడు. నేను 12వ తరగతి పూర్తి చేసి ఇంటర్లోకి చేరాను. అయితే ఎప్పటిలాగే ఒకరోజు బాబాయి మా ఇంటికి వచ్చాడు. అమ్మను బ్యాంకుకు తీసుకెళ్లాడు. ఇంకా టౌన్లో పనులు ఉన్నాయని ఎప్పటిలాగే ఆ రోజు ఇక్కడే ఉండిపోయాడు. నేను కాలేజ్ నుండి రాగానే కాసేపు బాబాయ్తో మాట్లాడాను. అమ్మ చికెన్ తెమ్మని చెబితే వెళ్ళి తీసుకొని వచ్చాను. అమ్మ చికెన్ ఫ్రై చేసింది. అందరం కలిసి తినేసి పడుకున్నాం. మామూలుగా అయితే అమ్మ, నేను బెడ్రూంలో పడుకుంటాం, బాబాయ్ వస్తే నేను బాబాయ్ హాల్లో పడుకుంటాం, అమ్మ ఒక్కతే బెడ్రూంలో పడుకుంటుంది. అలా ఆ రోజు బాబాయి, నేను హాల్లో పడుకున్నాం. అర్ధరాత్రి నాకు టాయిలెట్ వచ్చి లేచాను. టైం చూస్తే 12:30 అవుతుంది. పక్కన చూస్తే బాబాయ్ లేడు. ఆయన కూడా బాత్రూంకి వెళ్లాడేమో అని బాత్రూం దగ్గరకు వెళ్లాను. అక్కడ లేడు. సరే అని మొదట నా పని కానిచ్చి బయటకు వచ్చి బాబాయ్ ఎక్కడికి వెళ్లాడని ఆలోచిస్తున్నాను. ఇంతలో అమ్మగది నుండి ఏదో శబ్దం వచ్చింది. మెల్లగా తలుపు దగ్గరికి వెళ్లాను. లోపల అమ్మ మెల్లగా అరుస్తోంది. బాబాయి ఆమెతో మాట్లాడుతున్నాడు. నాకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. నాన్న 7 ఏళ్ల నుండి దుబాయ్ వెళ్తున్నాడు. 3-4 సంవత్సరాలకు ఒకసారి వచ్చి వెళ్తుంటాడు. నాన్న వెళ్ళినప్పటి నుండి ఊర్లో చాలామంది అమ్మమీద కన్నేశారు, కాని అమ్మ ఎవరికీ లొంగలేదు. అలాంటిది సొంత బాబాయ్తో ఇలా ఏంటి అని నాకు అర్థం కాలేదు. సరే, లోపల మాటలు వినడం కాదు చూడాలి, నేను వింటున్నది నిజమా కాదా అని ఎలా చూడాలి అని ఆలోచిస్తున్నాను. ఇంతలో నాకు ఒక ఆలోచన వచ్చింది. 1 నెల క్రితం మా బెడ్రూమ్ కిటికీ డోర్ లాక్ విరిగిపోయింది. అందుకే దాన్ని జస్ట్ మూసి ఉంచుతున్నాం. అలా వెంటనే చప్పుడు కాకుండా మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఇంటి వెనక వైపు కిటికీ దగ్గరికి వెళ్లాను. డోర్ వేసి ఉంది. మెల్లగా డోర్ కదిపి చిన్నగా తెరిచి అడ్డుగా ఉన్న కర్టెన్ జరిపి చూశాను. నేను ఎప్పుడూ ఊహించని దృశ్యం అక్కడ కనిపించింది. బాబాయ్ అమ్మ అందాన్ని పొగుడుతున్నాడు. అమ్మ కూడా అతనితో చొరవగా ఉంది. ఇంతలో అమ్మ, చింటూ లేస్తే కొంపకొల్లేరవుతుంది, నువ్వు వెళ్ళి పడుకో అంది. వాడు పూర్తిగా నిద్రలో ఉన్నాడు. ఏం లేవడ్లే అని బాబాయ్ అన్నాడు. సరే కాని నువ్వు వెళ్ళు అని అమ్మ అనడంతో బాబాయ్ పైకి లేచాడు. నేను తొందరగా వచ్చి మెయిన్ డోర్ తీసి మళ్ళీ చప్పుడు కాకుండా పెట్టేసి హాల్కి వచ్చి పడుకున్నాను. కాసేపటికి బాబాయ్ వచ్చి పక్కన పడుకున్నాడు. ఉదయం నేను లేచేసరికి బాబాయ్ వెళ్ళిపోయాడు. అమ్మ కిచెన్లో టిఫిన్ చేస్తోంది. నేను లేచి స్నానం చేసి వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పెట్టి నన్ను తినడానికి పిలిచింది. అమ్మ నైటీ వేసుకుని ఉంది. ఇప్పటివరకు నేను అమ్మను ఆ ఉద్దేశంతో చూడలేదు, కాని ఈరోజు అమ్మను చూస్తుంటే ఎందుకో ఇంకా చూడాలనిపిస్తోంది. అమ్మ నన్ను చూసి, రే ఏం చూస్తున్నావ్, కాలేజీకి టైం అవుతుంది అంది. నేను తిని కాలేజీకి స్టార్ట్ అయ్యాను. కాని నా మనసులో ఏవో ఆలోచనలు. అమ్మకు బాబాయ్తో ఎప్పటినుండి పరిచయం? నాన్న దుబాయ్కి వెళ్ళినప్పటి నుండా లేక టౌన్కి వచ్చాకనా? ఇలా ఆలోచనలతో నా మైండ్ కాలిపోతోంది. క్లాస్లో ఏవీ బుర్రకెక్కడం లేదు. అలా కొంచెం కొంచెం నాకు అది అలవాటైంది. బాబాయ్ వస్తున్నాడు, అమ్మతో ఉంటున్నాడు, నేను రహస్యంగా కిటికీలో నుండి చూస్తున్నాను. అలా కొన్ని రోజులు గడిచాయి. నాన్న దుబాయ్ నుండి వచ్చారు. చాలా రోజుల తరువాత వచ్చాడు కదా. ఆ రోజు నైట్ నాన్న అమ్మతో చాలా సంతోషంగా గడిపాడు. తర్వాత రోజు అందరం కలిసి మా ఊరికి వెళ్ళాం. అక్కడ తాతయ్య, బాబాయ్లను కలిశాం. ఒక 2 రోజులు అక్కడే ఉన్నాం. నాన్న బాబాయ్ని కూడా దుబాయ్ తీసుకెళ్తా అన్నాడు, అక్కడ మంచి పని దొరికింది అని. కాని బాబాయ్కి ఊరు వదిలి వెళ్లడం ఇష్టం లేదు. అమ్మను చూస్తూ కొంచెం బాధగా ఒప్పుకున్నాడు. ఇంకా 2 రోజుల్లో వాళ్లు దుబాయ్ వెళ్ళిపోతారు అనగా బాబాయ్ టౌన్కి వచ్చాడు. నాన్న వాళ్ళ స్నేహితులను కలవడానికి బయటకు వెళ్లాడు. బాబాయ్ అమ్మను తీసుకుని షాపింగ్ పోదామని అడిగాడు. నేను కూడా వస్తా అన్నాను. సరే అని మమ్మల్ని బయటకొక మాల్కి తీసుకెళ్లాడు. అక్కడ బాబాయి, నన్ను టీషర్ట్ తీసుకుంటావా అని అడిగాడు. నేను సరే అన్నాను. నువ్వు వెళ్ళి టీషర్ట్ చూసుకో అని చెప్పి అమ్మను తీసుకుని వేరే ఫ్లోర్కి వెళ్లాడు.
నేను టీషర్ట్ తీసుకుని వాళ్లు వెళ్లిన ఫ్లోర్కి వెళ్లాను, కాని వాళ్లు కనిపించలేదు. ఫ్లోర్ అంతా తిరిగినా కనబడలేదు. ఎటు వెళ్లారబ్బా అనుకుంటూ పక్క ఫ్లోర్కి వెళ్లాను. అక్కడ బాబాయి, అమ్మ ఒక మూలన నిల్చుని మాట్లాడుకుంటున్నారు. నేను వెళ్లేసరికి మాటలు ఆపేశారు. ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్దామని చెప్పి బయటకు వచ్చాం. ఇంతలో అమ్మకు నాన్న కాల్ చేశాడు. నేను ఈరోజు ఇంటికి రాను, మా స్నేహితులతో పార్టీకి వెళ్తున్నా, రేపు ఉదయం వస్తాను అని చెప్పాడు. మేము షాపింగ్కి వచ్చాం మీ తమ్ముడితో అని అమ్మ చెప్పింది. దానికి నాన్న సరే, వాడిని ఈరోజు ఇక్కడే ఉండమను, రేపు నేను వచ్చాక వెళ్తాడులే అని చెప్పాడు. అమ్మ సరే అని చెప్పి కాల్ కట్ చేసింది. ఆ విషయం బాబాయికి చెప్పగానే అప్పటివరకు దిగులుగా ఉన్న బాబాయి మొహం ఫుల్లుగా వెలిగిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళాం. అలా ఇంటికి వెళ్ళగానే నాకొక ఐడియా వచ్చింది. నాన్న లేడు, నేను కూడా లేకపోతే వీళ్ళిద్దరూ ఏం చేసుకుంటారో చూద్దామని నేను కాసేపు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి బయటకు వచ్చాను. 5 నిమిషాలు ఆగి ఇంటి వెనుక నుండి వెళ్లి కిటికీలో నుండి చూస్తున్నాను. అప్పటికే బాబాయి అమ్మను గట్టిగా కౌగిలించుకున్నాడు. రేయ్ వద్దురా, చింటూ వచ్చేస్తాడు, వాడు చూస్తే మీ అన్నయ్యకి చెప్పేస్తాడు, ఇక మన సంగతి అంతే అని అమ్మ అంటుంది. బాబాయి వినడం లేదు. నీ మొగుడు నిన్ను నాకు వదిలేసి వెళ్లాడు, ఇన్నాళ్లు సంతోషంగా ఉన్నాం, కాని ఇప్పుడు వాడు వచ్చి నన్ను కూడా తీసుకుపోతా అంటున్నాడు, నువ్వు లేకుండా నేను ఉండలేను అని బాబాయి అన్నాడు. దానికి అమ్మ, నాకు నిన్ను వదలాలని లేదురా, కాని ఏం చేద్దాం, కొన్ని రోజులు వెళ్ళిరా, అప్పులు తీరితే మన జీవితాలే బాగుపడతాయంది. సరేగాని ఈరోజు నేను వదిలేది లేదు, నేను ఏదో ఒకటి చేసి చింటూని పడుకోబెడతా ఉదయం వరకు లేవకుండా అని బాబాయి అన్నాడు. రే ఏం చేస్తావురా వాణ్ణి, ఏం వద్దు నువ్వు అలా ఏం చెయ్యకు అని అమ్మ అంటుంది. చింటూకేం కాదు, వాడు ఉదయం దాకా లేవడు అని బాబాయ్ అన్నాడు. అమ్మ కూడా బాబాయితో ఆ రాత్రి గడపాలని చూస్తుంది కాబట్టి సరే ఏం కాదు కదా అని ఒప్పుకుంది. అమ్మో, నన్ను పడుకోబెట్టి రాత్రంతా ఎంజాయ్ చెయ్యాలనుకుంటున్నారు, సరే చూద్దామనుకుంటూ మెల్లిగా బయటకు వెళ్ళిపోయి కాసేపటికి ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చాను. బాబాయ్ టీవీ చూస్తున్నాడు, అమ్మ వంట చేస్తుంది. నేను వెళ్ళి బాబాయ్ పక్కన కూర్చొని టీవీ చూస్తున్నాను. కాసేపటికి అమ్మ వచ్చి తినడానికి పిలిచింది. వెళ్ళి తిన్నాము. తర్వాత నేను వెళ్ళి బెడ్రూంలో మొబైల్ చూస్తూ పడుకున్నాను. ఇంతలో అమ్మ పాల గ్లాస్తో వచ్చి చింటూ ఈ పాలు తాగు అని ఇచ్చింది. ఏంటమ్మా, ఎప్పుడూ లేనిది ఈరోజు పాలు తాగు అనిస్తున్నావు, నాకు వద్దు అన్నాను. ఇంతలో బాబాయి బెడ్రూంకి వచ్చాడు. రే, పాలు ఒంటికి చాలా మంచివి, అమ్మ చెబుతుంది కదా తాగు అన్నాడు. నాకు తెలుసు, అవి తాగితే ఏమవుతుందో అని మనసులో అనుకుని సరే అని గ్లాస్ తీసుకున్నాను. వాళ్ళు నా ముందే ఉన్నారు. మీరు వెళ్ళండి, నేను తాగుతాను అన్నాను. వాళ్ళు వెళ్ళగానే చప్పుడు కాకుండా కిటికీలో నుండి పాలు బయట పారబోశాను. గ్లాస్కి ఉన్న పాల నురగను మూతికి రాసుకొని హాల్కి వచ్చాను. అమ్మ పాలు చాలా బాగున్నాయని చెప్పి అమ్మకి గ్లాసిచ్చేశాను. అమ్మ బాబాయి ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మూతి కడుక్కొని నేను మళ్ళీ బెడ్రూంకి వెళ్ళి ఫోన్ చూస్తున్నాను. కాసేపు అయ్యాక టైం 10 అవుతుంది. ఇంకా నేను యాక్షన్ స్టార్ట్ చేయాలి, లేదంటే వీళ్ళకు అనుమానం వస్తుంది అని. అమ్మ నాకు ఫుల్లుగా నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను అని చెప్పాను. అమ్మ ప్లాన్ సక్సెస్ అయింది అన్నట్టుగా అమ్మ బాబాయికి చిన్న స్మైల్ ఇచ్చి నాకు బాబాయికి హాల్లో పక్క రెడీ చేసింది. నేను వెళ్ళి పడుకున్నాను. కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు నటిస్తున్నాను. బాబాయ్ ఫోన్ చూస్తూ అమ్మకి ఏదో సైగ చేశాడు. అమ్మ బాత్రూంకి వెళ్ళి మంచిగా స్నానం చేసి వచ్చింది. నేను చిన్నగా కళ్ళు కొంచెం తెరిచి చూస్తున్నాను. అమ్మ అందమైన నైటీ వేసుకుని వచ్చింది. అమ్మ అలా వంటగదిలోకి వెళ్ళి గిన్నెలు షెల్ఫ్లో పెడుతుంది. బాబాయ్ ఒక్కసారిగా నా వైపు చూశాడు. దగ్గరకు వచ్చి కదిపాడు. నేను పడుకున్నానా లేదా అని టెస్ట్ చేస్తున్నాడు. నేను అస్సలు కదలకుండా నటిస్తూ ఉన్నాను. అలా నేను పడుకున్నాను అని ఫిక్స్ అయి మెల్లగా కిచెన్లోకి వెళ్ళాడు. మాది ఓపెన్ కిచెన్, సో లోపలంతా బయటకు కనిపిస్తుంది. బాబాయ్ మెల్లిగా వెళ్ళి అమ్మను వెనక నుండి గట్టిగా వాటేసుకున్నాడు. అమ్మా, రే చింటూ పడుకున్నాడా అని అడిగింది. హా, వాడు పడుకున్నాడు, ఉదయం వరకు లేవడు, ఇక మనకి ఈరోజు శోభనమే అన్నాడు. అబ్బా ఆగురా బాబూ, గిన్నెలు సర్దేసి వస్తా అంటుందమ్మా. బాబాయ్ వినడం లేదు. నేను అస్సలు ఆగలేను అని అమ్మను తన వైపు తిప్పుకుని పెదాలను గట్టిగా అందుకున్నాడు. అమ్మ కూడా అతన్ని గట్టిగా హత్తుకుంది. ఆ రాత్రి వారిద్దరి మధ్య ఉన్న రొమాంటిక్ బంధం, నాన్నలేని ఆ ఒంటరితనాన్ని మరిపించేలా వారిని ఒకరికొకరు మరింత దగ్గర చేసింది. జీవితంలో నమ్మకం అనేది చాలా విలువైనది. సొంత మనుషులే కదా అని మనం గుడ్డిగా నమ్మితే కొన్నిసార్లు వెనుక నుండి ఇలాంటి నమ్మక ద్రోహాలే ఎదురవుతాయి. మన చుట్టూ ఉన్నవాళ్లు ఎలాంటివారో, వారి ప్రవర్తన ఎలా ఉందో ఎప్పటికప్పుడు గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలి.
ముఖ్యంగా కుటుంబ బంధాలలో ఇతరుల ప్రమేయం పెరిగినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశముంది. కాబట్టి ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి. ఎప్పుడూ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉంటే చాలా తొందరలోనే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన నిజ జీవిత కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.